టుడేస్ క్వశ్చన్, భారతదేశ రాజ్యాంగంలో పౌరుల కోసం యూనిఫామ్ సివిల్ కోడ్ కు సంబంధించి ఉన్న ఆర్టికల్ ఏది అంటున్నారు. విచ్ ఆర్టికల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇస్ రిలేటింగ్ టు ది యూనిఫామ్ సివిల్ కోడ్ అడుగుతున్నారు. మన ఆప్షన్స్ అనేది చూస్తే ఆర్టికల్ 40 అంటున్నారు. ఆర్టికల్ 40 స్టేట్ షాల్ ఆర్గనైజ్ ది పంచాయతీరాజ్ సిస్టమ్ అని చెప్పడం అయితే జరిగింది. 73వ రాజ్యాంగ సభ నుంచి పంచాయతీరాజ్ సిస్టమ్ కి రాజ్యాంగ మద్దతు అనేది కల్పించడం అయితే జరిగింది. ఇది కాదు. ఆర్టికల్ 45 అంటున్నారు. ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ ఎడ్యుకేషన్ గురించి చెప్పారు. అదే డైరెక్ట్ ప్రిన్సిపల్స్ అంటే 6 years గుర్తుండాలి. ఫండమెంటల్ రైట్స్ అంటే 6 to 14 years. ఆర్టికల్ 21 క్లాస్ ఏలో వచ్చేసి ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ గురించి చెప్పారు. ఇది కూడా కాదు. ఆర్టికల్ 44 ఇస్ మెయిన్లీ టెల్స్ అబౌట్ ది యూనిఫామ్ సివిల్ కోడ్. బిఫోర్ ఇండిపెండెన్స్ అంటే గోవా, ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అంటే ఉత్తరాఖండ్. ఎట్ ప్రెసెంట్ ఉత్తరాఖండ్ ఇస్ ద ఫస్ట్ స్టేట్ టు ఇంప్లిమెంట్స్ ది యూనిఫామ్ సివిల్ కోడ్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ 50 వచ్చేసి ఎగ్జిక్యూటివ్ అండ్ జుడిషియరీ యాజ్ అ సపరేట్. ఎగ్జిక్యూటివ్ లెజిస్లేచర్ రెండు కలిసి ఉంటే మనకి పార్లమెంటరీ సిస్టమ్ అంటాం. థ్యాంక్ యూ.